హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రవ్వుండలు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి, చాలా తక్కువ టైంలో ఈ స్వీట్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం రండి. అలాగే ముందుగా నా ఛానల్ ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టి అది వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైతే వేసుకోవాలనుకుంటున్నారో అది వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోని మనం రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకుని వేపుకోవాలి. ఒక మాదిరిగా వేపుకోవాలి, బాగా వేపేసుకోకండి. ఒక మాదిరిగా వేపుకుంటే సరిపోద్ది. ఒక్కొక్కసారి స్వీట్స్ తినాలనిపిస్తుంది. బయటి కన్నా ఇంట్లో ఇలా చేసుకుని తినడం చాలా ఉత్తమం అండి. చాలా ఈజీగా కూడా అవుతుంది. 1కి 2 కూడా తినొచ్చు. అదే మన ఇంట్లో కాబట్టి అందరికీ కూడా పెట్టచ్చండి, ఇంట్లో వాళ్ళందరికీ. అప్పుడప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యితోనే ట్రై చేశానండి. ఈ నెయ్యి వేసుకున్న వల్ల చాలా కమ్మటి స్మెల్ అయితే వచ్చింది. నెయ్యి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను, నాకంటే నెయ్యి ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నాను. మీరు ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెం కావాలితే కొంచెం వేసుకోవచ్చు. మీరు తినే విధానం బట్టి చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఇవైతే ఒకప్పుడు మా అమ్మమ్మ బాగా చేసేదండి. సెలవులకి ఊరెళ్ళినప్పుడు గట్టా ఇలాంటివి ఎక్కువ పెట్టేది. ఒక్కొక్కసారి మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చేసి తీసుకొచ్చేది మాట. నాకు అప్పుడైతే ఇది బాగా ఫేవరెట్ అయ్యింది. అందుకే తర్వాత నేను ఈ డిష్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇలా ఒక మాదిరిగా వేగిపోయిన తర్వాత పక్కన ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత షుగర్, మనకి కావాల్సినంత షుగర్, అంటే మీరు ఎంత తీసుకున్నారో రవ్వ, మీరు ఎంత స్వీట్ తింటారో అంత కావాల్సినంత షుగర్ తీసుకుంటే సరిపోద్ది. మిక్సీ గిన్నెలో షుగర్ వేసుకుని టేస్ట్ కోసం యాలకులు కూడా వేసుకుంటే సరిపోద్దండి. దాంట్లోనే పౌడర్ చేసేసుకుంటే సరిపోద్ది. మిక్సీ గిన్నెలో పంచదార, యాలకులు వేసేసి మెత్తగా పొడి చేసేసుకోవాలి. అలా కాకుండా ఉత్తి పంచదార కూడా వేసుకుని చేసుకోవచ్చండి. అంటే మిక్సీ గిన్నెలో పట్టకుండా ఉత్తి పంచదార కూడా వేసుకొని చేసుకుంటారు. కానీ ఇలా వేసుకుంటే కొంచెం మెత్తగా టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాను అన్నమాట. పూర్వం కాలంలో ఏంటంటే ఇలాంటి ఉండలు, రాగితో చేసినవి ఇలాంటివి కూడా ఎక్కువ తినేవారండి. నెయ్యి ఎక్కువగా వాడేవారు. ఇప్పట్లో ఏంటంటే నెయ్యి అనేది ఎక్కువగా ఎవరు వాడట్లేదు, ఎక్కువ ఆయిల్ అనేది వాడుతున్నారు. ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువగా ఇలాంటివి తింటే చాలా మంచిదండి. అలాగని చెప్పేసి విపరీతంగా తినేమని కాదు, అప్పుడప్పుడన్నా ఇలాంటి వాటిలో వేసుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ తినడం అనేది చాలా మంచి హ్యాబిట్ కూడా. మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అలవాటు అవుతుంది అన్నమాట ఇలాంటివి చేసి పెట్టడం వల్ల. తర్వాత మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పంచదార కూడా వేసుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఉండలు చుట్టుకోవడమే. మనకి కావాల్సిన సైజులో అయితే ఉండలు చుట్టుకోవాలి. నేనైతే చిన్న సైజులో ఉండలు అనేది ప్రిపేర్ చేశానండి నేను. ఇలా ఉండలు చుట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉండలు రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే అందులో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. కొంచెం మిల్క్ యాడ్ చేసి ఉండలు చుట్టుకుంటే ఇలా వారం రోజుల పాటు ఉంటాయండి చేసినవి. మిల్క్ యాడ్ చేయకుండా ఉండలు బాగా చుట్టుకున్నారనుకోండి, వారం రోజుల కన్నా ఎక్కువ ఉంటాయి. అదే మిల్క్ యాడ్ చేసినవి అయితే 1 వీక్ ఉంటాయండి. ఇలా అప్పుడప్పుడు అయినా సరే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా అయితే, చాలా సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను కదండి రవ్వుండలు. ఇవైతే నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. వెంటనే పెట్టుకోకూడదు, మనం ఉండలు చుట్టేసిన తర్వాత బయట కాసేపు ఉంచి పెట్టుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.